ఒకటి కాదు రెండు కాదు అన్ని సమస్యలే. గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతుల నుంచి మొదలు పెడితే ఫైర్ సేఫ్టీ వరకు 6-7 అనుమతులు తెచ్చుకోవాలి. మరోపక్క సైన్యం వినియోగం మీద రాజకీయ దుమారం రేగింది. ఇటు చూస్తే కార్యక్రమానికి రోజుల వ్యవధి ఉంది. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని పండిట్ రవిశంకర్ ఎలా నెట్టుకొచ్చారు? అనుమతుల విషయంలో ఎలా నెగ్గుకొచ్చారు? పార్లమెంటును కూడా కుదిపేసిన వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ 2016 అన్ని అడ్డంకులు దాటుకుని ఎలా మొదలు కాబోతోంది? ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ 2016 కార్యక్రమానికి ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. గతంలో ఫ్రాంక్ఫర్ట్ లో ఒలింపిక్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఈసారి మాత్రం యమునా నది ఒడ్డున అది పెద్దగా అనుమతులు తీసుకోకుండా పెట్టడంతో సమస్యలు చుట్టుముట్టాయి. అయితే ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మాత్రం ఏర్పాట్లు నిరాటంకంగా కొనసాగిస్తూ వచ్చింది. ఇలాంటి టైంలో ఏం ఉత్తర్వులొచ్చినా వెంటనే సభను వేరే చోటికి మార్చడం కష్టం. దీనికి తోడు విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయినా సరే రవిశంకర్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ లేవనెత్తిన ఆందోళనలు అర్థం లేనివని, పర్యావరణ పరంగా ఎలాంటి విధ్వంసానికి ఆస్కారమే లేదన్న శ్రీ రవిశంకర్ యమునా నదికి తమ కార్యక్రమం వల్ల మేలు జరిగిందన్నారు. తమ నిర్వాహకులు నదీ తీరంలో ఉన్న 125 టన్నుల చెత్తను స్వచ్ఛందంగా తొలగించారన్నారు. It has to be with fauna, flora, with trees. I'm all for it. This one cultural festival, few days, is not going to damage. It's not damaging, in fact, on those things. And I'm assuring that we will work for environment. And we have done it. We have rejuvenated 16 rivers in this country in the last couple of years. We have a very good track record on those things. But this cultural festival has a purpose to achieve, to create positivity in the whole atmosphere. ఇక సైన్యం వినియోగం మీద కేంద్రం తగురీతిలోనే స్పందించింది. ఈ అంశాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారిస్తున్నందున దానిపై సభలో మాట్లాడటం సరికాదని చెప్పడం, తొక్కిసలాటలు జరగకుండా సైన్యాన్ని వినియోగించామని చెప్పడంతో ఆ వివాదం కూడా ముగిసిపోయింది. This function to continue, like you already know, this whole function is meant for people from all over the world, all over the country to come together and spread this message of harmony, peace and love. So I am sure this order that has come in our favor will go a long way in this, and we are very, very grateful. We will stick by every condition that is put upon us. We also commit that we will leave this Yamuna bed better than when we received it. You must understand that Art of Living over the last 35 years has worked tirelessly to make sure that we work for the environment. ఇక్కడ తెలుగు వాళ్ళందరం కలిసి గుంటూరు జిల్లా నుంచి దగ్గర ఒక 500 మంది నుంచి 1000 మంది దాకా వచ్చేసాం ఇక్కడికి. దాంతోపాటుగా ఈ 35 సంవత్సరాలు అయిన సందర్భంగా గురూజీ ఇంత బిగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి అందరి పల్లెల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి కొంతమంది చెప్పడం జరిగింది. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాన్ని రాజకీయం చేయొద్దంటూ రవిశంకర్ తన ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలు, మతాలు, సంస్కృతులు, ఆలోచనలను ఒక్కటి చేసే వేదికను ఇబ్బంది పెట్టొద్దన్నారు. మొత్తానికి అందరి వాదనలు విన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కార్యక్రమానికి ఓకే చెప్పింది. యమునా తీరంలో పర్యావరణానికి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. AOL కు 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి 5 లక్షలు, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 1 లక్ష రూపాయల ఫైన్ వేసింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును శ్రీ రవిశంకర్ ఖండించారు. తామేమీ తప్పు చేయలేదని, జైలుకైనా వెళ్తాను కానీ జరిమానా మాత్రం కట్టనని స్పష్టం చేశారు. అటు NGT ఆదేశాలు, ఇటు శ్రీ పంతం చూస్తుంటే ప్రస్తుతానికి కార్యక్రమం మీద కాస్తంత గందరగోళం నెలకొన్నా మొత్తంగా మాత్రం ఈవెంట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తమకు చెల్లించాల్సిన జరిమానా గడువును మార్చి 11 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ఇక్కడ అసలు సంగతి ఏంటంటే కార్యక్రమం ప్రారంభం కావాల్సింది కూడా అదే టైంకి. అయితే ఇది జరిమానా మీద గడువే తప్ప కార్యక్రమం మీద ఆంక్షలు కావు కాబట్టి వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ 2016 నిరాటంకంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగ్గిపోతున్న హ్యూమన్ వాల్యూస్ని కాపాడటానికి మరియు ప్రజలలో ఒక ఒత్తిడి లేని జీవనాన్ని కొనసాగించడానికి గురూజీ చాలా సులభమైన మార్గంలో ప్రతి గ్రామానికి ప్రతి మనిషికి అవసరమైన కొన్ని సులువైన టెక్నిక్స్ టీచర్స్ ద్వారా అన్ని గ్రామాలకి రీచ్ అయ్యేలాగా చేపిస్తున్నారు. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ సందర్భంగా 150 దేశాల నుంచి 35 లక్షల మంది ఒక పండగ మాదిరిగా పండగ వాతావరణంలో జరుపుకోవడానికి 150 దేశాల్లో కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంబంధించి సభ్యులు మిగతా ఇతర అందరూ కలిసి
ప్రపంచంలో ఒక పెద్ద పండగలాగా జరుపుకోవడానికి ఈరోజు శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి న్యూఢిల్లీ ఇక్కడికి రావడం జరిగింది. ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నా ప్రస్తుతానికి ప్రధాని వస్తారన్న విషయం మాత్రం కన్ఫర్మ్ అయింది. అంటే మార్చి 11 నుంచి 3 రోజుల పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించనున్న ఈ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ మాత్రం ప్రపంచ సాంస్కృతికతకు వేదికగా నిలవనుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.